హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీ పీసీలో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ కొన్ని సమ్ ఫైల్స్ లేదంటే సాఫ్ట్వేర్స్ లేదంటే మూవీస్ లేదంటే గేమ్స్ మీరు సర్చింగ్ చేసినట్లయితే దాని రిలేటెడ్ చాలా వీడియోస్ టైం వేస్ట్ అయితే అవుతుంది. సో అలా కాకుండా మీరు సింపుల్ ఒకటే క్లిక్ తోటి మీరు ఫైల్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఎనీథింగ్ మీరు సింపుల్గా ఒకటే క్లిక్ తోటి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది 100% యూజ్ఫుల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ నౌ. సో ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు సమ్ సాఫ్ట్వేర్ అయితే ఎంటర్ చేయండి. సో ఫిల్మర్ 9 కాకపోతే ఎక్స్ కానివ్వండి, ఏదైనా ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ చాలా వస్తుంటాయి, లింక్స్ చాలా వస్తుంటాయి, దానికి సంబంధించిన వెబ్సైట్స్ అయితే చాలా వస్తుంటాయి. సో ఇవైతే కొంచెం టైం అయితే వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మీకు ఒకటే సింపుల్గా ఒకటే క్లిక్ తోటే మీరు ఏ విధంగా ఈ సాఫ్ట్వేర్ని లేదా మూవీస్ని లేదంటే యాప్స్ని లేదంటే గేమ్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ నౌ. ఇక్కడ చూడండి, నేను టైప్ చేసిన విధంగా మీరు టైప్ చేయండి. ఇక్కడ చూడండి. సో నేను అది జూమ్ చేస్తాను చూడండి. సో అదేవిధంగా మీరు టైప్ చేయండి. ఇక్కడ మీరు ఇంటెక్స్ట్ హైపన్ అండ్ ఇండెక్స్టాఫ్ హైపన్ ఎంఎస్ ఆఫీస్ అయినా కానివ్వండి లేదంటే మూవీస్ కానివ్వండి, ఈ హైపన్ మధ్యలో మీరు మూవీస్ అయితే మూవీస్, సాఫ్ట్వేర్స్ అయితే సాఫ్ట్వేర్స్ ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్ అని కొడతాను. చూడండి, నాకు వెర్షన్తో సహా కావాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి 100% సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ చేయండి. చూడండి, ఫైల్తో సహా సింగిల్ క్లిక్ తోటి మీకు సాఫ్ట్వేర్ ఎంత జీబీ ఉంది, ఎప్పుడు రిలీజ్ అయింది, సో డేట్తో సహా డీటెయిల్స్గా వస్తుంది. మీరు క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అవుతుంది. సో నాకు నెసరీ కాబట్టి మీకు సింపుల్ కోసం ఇది డౌన్లోడ్ చేశాను. చూడండి, ఒకటే క్లిక్ తోటి డౌన్లోడ్ అవుతుంది. ఇలా ఎవ్రీ సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ అయినా, ఏ గేమ్స్ అయినా, ఏ మూవీస్ అయినా మీరు సింపుల్గా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవద్దు. ఇంకోటి శాంపుల్గా నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ ఐపన్ మధ్యలో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్న సాఫ్ట్వేర్ని ఎంటర్ చేయండి. సో నేను మూవీ డౌన్లోడ్ చేస్తాను చూడండి. బాహుబలి 2, బాహుబలి 1, ఎనీథింగ్. ఇక్కడ నేను బాహుబలి కొట్టాను. ఎంటర్ చేయండి. ఇది ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సింపుల్గా మూవీ హెచ్డి మూవీలో మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ అయితే కావట్లేదు, సర్వర్ ఇష్యూ ఉన్నట్టుంది ఐ థింక్, లేదంటే వేరే లింక్ ఓపెన్ చేయండి. ఇది కూడా ఐ థింక్ సర్వర్ ఇష్యూ ఉన్నట్టుంది. ఐ థింక్ సర్వర్ ఇష్యూ ఇది. సో నేను ఇంకా వేరే చూపిస్తాను చూడండి. సేమ్ అది తీసేసి సో అది కొంచెం ఐ థింక్ వెబ్సైట్ అయితే సర్వర్ ఇష్యూ ఉన్నట్టుంది. 1 కొట్టినా 2 కొట్టినా డౌన్లోడ్ అయితే కావట్లేదు. సో నేను వేరే మూవీ చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు మొదట చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో నేను ఇంకోటి చూపిస్తాను. సో ఇంకోటి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ది సేమ్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో బ్యాక్ కొట్టేసేయండి. ఇక్కడ మీకు కావాల్సింది నేను ఫోటోషాప్ అయితే రిక్వైర్మెంట్ ఉంది కదా, ఫోటోషాప్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ బ్యాక్కి వెళ్ళేసి
ఫోటోషాప్ ఇక్కడ ఎంటర్ చేస్తాను సిసి. సో స్టార్టింగ్ అయిపోయిన ఎండింగ్ అయిపోయిన ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఫైల్ సింపుల్గా వస్తుంది. సో ఇయర్తో సహా ఎంత జీబీ ఉందనేది ఫుల్ డీటెయిల్స్తో దీన్ని క్లిక్ చేసినట్లయితే చూడండి, సింపుల్గా ఒకటే క్లిక్ తోటి అయితే డౌన్లోడ్ అవుతుంది. మీకు శాంపుల్ కోసం చూపిస్తాను, డౌన్లోడ్ అవుతుందా లేదా అనే కోసం నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇలా మీరు సీసీ కానివ్వండి, లేటెస్ట్ వెర్షన్ కానీ, ఓల్డ్ వెర్షన్ కానివ్వండి, ఎనీథింగ్ మీరు ఇందులో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఫిల్మోరా ఎక్స్ వీడియో ఎడిటింగ్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ని ఎంటర్ చేస్తాను. చూడండి క్లిక్ చేసినట్ల విధంగా ఇండెక్స్లో క్లిక్ చేసినట్టు చూడండి, ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఒకటే క్లిక్ తోటి అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. నో టైం వేస్ట్, ఎటువంటి టైం వేస్ట్ లేకుండా మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ట్రిక్ తోటి. సో ఇది బెస్ట్ ట్రిక్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తాను, విండోస్ 10 కానీ, విండోస్ 11 కానీ. విండోస్ 11 కొడతాను ఇక్కడ. అండ్ ఫస్ట్ క్లిక్ని మీరు ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి ఎన్ని వెర్షన్స్ చూపిస్తున్నాయో. లేటెస్ట్ వెర్షన్, ఓల్డ్ వెర్షన్, ఎప్పుడు రిలీజ్ అయింది, ఎంత జీబీ ఉంది, డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్గా మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్తో సహా మీకు వస్తుంది. లేటెస్ట్ వెర్షన్ 22H22 లేటెస్ట్ వెర్షన్, సో ఎంత జీబీ ఉంది. ఇలా ఈ ట్రిక్ ద్వారా మీరు టైం వేస్ట్ కాకుండా ఎనీ సాఫ్ట్వేర్ని మీరు ఎనీ మూవీస్ని, ఎనీ గేమ్స్ని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను 10 చూపిస్తాను చూడండి. 10 కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి, దానికి సంబంధించిన రిలేటెడ్ ఏ వెర్షన్స్ ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్ అయింది, ఏ లేటెస్ట్ వెర్షనా, ఓల్డ్ వెర్షనా, ఎంత జీబీ దాన్ని, ఇలా ఫుల్ డీటెయిల్స్తో మీకు వస్తుంది. ఇక్కడ నేను ఎలాగ మూవీ చెప్పాను కదా, ఇప్పుడు మూవీ డౌన్లోడ్ చేస్తాను, తోటి వస్తుంది ఇది ఇక్కడ డౌన్లోడ్. సో ఈ మూవీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, లేదంటే ఎనీథింగ్ మీరు సిస్టంలో చూసే ప్రతి ఒక్కటి ఈ విధంగా మీరు ఈ ట్రిక్ తోటి మీరు డౌన్లోడ్ చేసినట్లయితే సింపుల్గా 100% డౌన్లోడ్ అయితే టైం వేస్ట్ కాకుండా డౌన్లోడ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా నా వీడియో కనుక మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.